హైడ్రాని రంగనాథ్ గారిని తీసేయాలని చెప్పేసి ఇప్పుడు హైకోర్టే చెప్తున్నటువంటి మాట. సో హైడ్రా రంగనాథ్ గారిని తీసేయాలా ఉంచాలా అంటే ఏం చెప్తారు? ప్రజల ఆస్తులతోని పర్యావరణాన్ని రక్షించడంలో కీలక భూమిక నిర్వహించినటువంటి రంగనాథ్ గారిని 100% ఉంచాలి. సోషల్ మీడియాలో చూస్తున్నామన్నా పేద ప్రజలే కదా తిట్టుకునేది బాగా. రీసెంట్గా సోమాజిగూడలో చూసుకున్నట్టయితే ఎంఎస్ మక్తా దగ్గర కావచ్చు, అక్కడ కూడా ప్రజలు హైడ్రా రంగనాథ్ గారిని శాపనార్థాలు పెట్టినటువంటి వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. పెయిడ్ వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లెకార్డ్స్ని బట్టి మక్తాలు మనకు ఇల్లు పోతున్నాయి అవి పోతున్నాయి ఒక డ్రామా చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే రంగనాథ్ గారికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ అంత తర్వాత మీరే రంగనాథ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. హార్నెస్ట్ ఆఫీసర్ ఆయన ప్రభుత్వం ఏదైతే పని అప్పచెప్పిందో ఆ పని చేయడానికి ఆయన కంకణం కట్టుకో ఉన్నారు. కార్పొరేటర్గా మీ మీద ఈ మధ్యకాలంలో కొంతవరకు మాట్లాడుకుంటున్నారు. 5 రూపాయలు తీసుకుంటాడు, 10 రూపాయలు తీసుకుంటాడు, 50 రూపాయలు తీసుకుంటాడు, 100 రూపాయలు తీసుకుంటారని. 10 రూపాయలు 50 రూపాయలు ఇట్లా మరి ఈ విధంగా చేయడం ఏంది? రేపు ఎలక్షన్లకు పోవాలి, మేము ఏం తప్పు చేసినా ప్రజలు మాకు శిక్ష చేస్తారు. మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటారు, ఇలాంటి చిల్లర కార్యక్రమాలు చేస్తే ఇంటికి పంపిస్తారు. జెన్జీ ఉద్యమం గురించి ఏం చెప్తారు ఒకవేళ చెప్పాలంటే? ఈ జెన్జీ ఉద్యమం విజయంతో ప్రతి పార్టీ కూడా యువతను పట్టించుకునే స్థాయిలోకి వచ్చేసింది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ని తీసేయాలని చెప్పేసి హైకోర్టు ఏకంగా సిఎస్కి లేఖ రాయడం. సో నిజంగా హైడ్రా వల్ల సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారా? హైడ్రా రంగనాథ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా? హైడ్రా వల్ల హైదరాబాద్కి ఏమన్నా మంచి జరిగిందనుకోవచ్చా, చెడు జరుగుతుంది అనుకోవచ్చా అనే విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు వనం శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే శ్రీనివాస్. సో శ్రీనన్న, మీ అంటే హైడ్రాని రంగనాథ్ గారిని తీసేయాలని చెప్పేసి ఇప్పుడు హైకోర్టే చెప్తున్నటువంటి మాట. సో రంగనాథ్ గారు మీరు ఎన్నో కార్యక్రమాలు ఇదే మీ సోమాజిగూడ ఏరియాలో చేపట్టడం అనేది జరిగింది. సో హైడ్రా రంగనాథ్ గారిని తీసేయాలా ఉంచాలా అంటే ఏం చెప్తారని? 100% రంగనాథ్ గారిని కొనసాగించాలి. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తులతోని పర్యావరణాన్ని రక్షించడంలో కీలక భూమిక నిర్వహించినటువంటి రంగనాథ్ గారిని 100% ఉంచాలి. ఎందుకంటే మా కళ్ళ ముంగటిలోనే మా సోమాజిగూడలోనే ఒక 3000 గజాలకు సంబంధించిన సాయి సారథి నగర్లో పార్కు కబ్జా అయినంటే రంగనాథ్ గారికి ఆ కాలనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుపోయి పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు వెంబడే వచ్చి పార్కుని హైదరాబాద్ పార్కుని హ్యాండ్ ఓవర్ తీసుకొని మళ్ళీ జిహెచ్ఎంసీకి అప్పగించారు. 3000 గజాలు, దాదాపు గజము 3 లక్షల రూపాయలు అక్కడ. అదేవిధంగా మాకు ఎక్కడైతే మనకు హుడా కాంప్లెక్స్ ఉందో మైత్రివనం దగ్గర నేషనల్ హైవే మీద ఎప్పటికీ వర్షం వచ్చిందంటే ఒక 4-5 గంటలు నేషనల్ హైవే 9 అమీర్పేట్ నుంచి ఎస్ఆర్ నగర్ పోయే రోడ్ అంతా ఆగిపోయేది. దాంతో నాంపల్లి అక్కడ మూసాపేట వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది. రంగనాథ్ గారు వచ్చిన తర్వాత కల్వర్ట్ కింద ఉన్నటువంటి పూడుకపోయినటువంటి ఆ సిల్ట్నంతా తీయడంతో ఇప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఎక్కడ నీళ్ళు నిలవకుండా సాఫీగా నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి. దాంతో ఆ మధురా నగరు, శ్రీనివాస్ కాలనీ చుట్టుపక్కల సెల్లార్లు, కార్లు, బైకులు, ఆస్తులు నష్టం అవుతుండే. అలాంటిది 1 NP నష్టం లేకుండా ఈ 2-3 సంవత్సరాల నుంచి వర్షాకాలంలో ఎక్కడ కూడా డ్యామేజ్ ఆస్తి నష్టం జరగకుండా హైడ్రా మంచి పని చేసింది. దీంతో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కాలువల ఏదైతే కబ్జాలు జరిగినాయో దాన్ని కాలువలు ఎక్కడ కూడా కబ్జా లేకుండా తీయడము, దాంట్లో మట్టి చెత్త చెదారం సిల్ట్ ఉంటే తీయడము, ఇక్కడ పార్కులు కబ్జా అయితే మళ్ళీ జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడము, ఇట్లా నగరంలోనే కాకుండా మన చుట్టుపక్కల గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా మనం సపోజ్ చూసుకుంటే ఉప్పల్ చెరువు ఎలా ఉండే, మురికి కూపం లాగుండే, కబ్జా అయిపోయి ఎన్నో ఎకరాలు ఉండే. ఇప్పుడు ఉన్న కాడికి దాన్ని తీసుకొని ఎంత బ్యూటిఫుల్గా చేశారు. దాన్ని ఆ నీరు నిలబడడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతూ ఉంది, పొల్యూషన్ లేకుండా ఉంది. బతుకమ్మ చెరువు కూడా మనకు ఇది ఉంది. కుకుట్పల్లిలో నల్ల చెరువు ఉంది. ఎన్ కన్వెన్షన్లో నాగార్జున గారిదే పెద్దవాళ్ళదే తీసి అక్కడ ఒక మళ్ళా తుమ్మడి చెరువు మళ్ళీ పునరుద్ధరణ జరుగుతూ ఉన్నాయి. అట్లా వందలాది చెరువులు మళ్ళా పునర్జీవనం చేస్తూ
వేలాది ఎకరాల ప్రభుత్వ ఆస్తులని బడా నేతలు కానీ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ వాళ్ళ కబంధ హస్తాల నుంచి వేలాది లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని ప్రజల ఆస్తులని మళ్ళీ ప్రభుత్వానికి తీసుకొచ్చి ల్యాండ్ బ్యాంకును తయారు చేయడంలో రంగనాథ్ గారు హైడ్రా గారి కృషి వర్ణనాతీతం. మొన్న ఇది మనకు హైకోర్టు తీర్పు ఇచ్చింది, వారి మీద 60 కేసులు ఈ విధంగా కోర్టు ధిక్కారణ కేసులు ఉన్నాయని చెప్పి. కానీ ఈ 60 కూడా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్ద నాయకులు వేసిన కేసులే కానీ ప్రజలు ఎక్కడ వేసిన కేసులు కాదు. ఎవరు సంతోషంగా ఉన్నారంటే 60 కేసులు వేసిన వాళ్ళు మాత్రము చాలా హ్యాపీగా పండుగ చేసుకున్నారు. కానీ పేద ప్రజలకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా గుడిసెలున్నా సామాన్యులున్నా కూడా ఒకవేళ వాళ్ళ చాలా రోజుల నుంచి అక్కడ నివాసం ఉంచుకుంటే వాళ్ళకి అక్కడ ప్రభుత్వం ఏదైనా ఇందిరమ్మ ఇల్లు పథకం కానివ్వండి, లేకుంటే డబుల్ బెడ్రూమ్ల పథకం కానివ్వండి, వాళ్ళకి శాశ్వతమైన నిర్మాణము ఏర్పాటు చేశారు. ఇంకా ఎవరికైనా ఇట్లా ఇబ్బంది ఉన్నా కూడా స్థానికంగా మన ఎంఆర్ఓ గారు ఉన్నారు, లేకుంటే అక్కడ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఉన్నారు, చుట్టుపక్కల కార్పొరేటర్లు ఉన్నారు. మీకు ఏమైనా అన్యాయం జరిగితే మా స్థలాలు ఇల్లులు పలగొట్టారంటే మీరు ప్రభుత్వానికి వినియోగించుకుంటే మీ ఆర్థిక పరిస్థితిని చూసి ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, నిల్వ నీడలేని వానికి ఒక సహారా ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారి పాలసీ. కాబట్టి పేద ప్రజలు మాత్రం ఎక్కడా కూడా హైడ్రా వల్ల భయపడతలేరు. సోషల్ మీడియాలో చూస్తున్నామన్నా పేద ప్రజలే కదా తిట్టుకునేది బాగా. రీసెంట్గా మీ నియోజకవర్గం మీ సోమాజిగూడలో చూసుకున్నట్టయితే ఎంఎస్ మక్తా దగ్గర కావచ్చు, అక్కడ కూడా ప్రజలు హైడ్రా రంగనాథ్ గారిని శాపనార్థాలు పెట్టినటువంటి వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. సో అంత బ్రహ్మాండంగా ఉన్నారని ఎట్లా చెప్తారన్నా? ఇప్పుడు అదే ఈ రాజకీయ నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టడానికి మా డివిజన్లో ఉన్న ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా ఎక్కడ కూడా ఎవరికి నోటీసులు ఇచ్చిన దాఖలా లేవు. హైడ్రా కేవలం అక్కడ ప్రదీప్ కన్స్ట్రక్షన్ దాని మీద ఒక కంప్లైంట్ రావడంతో హైడ్రా రంగనాథ్ గారు మరి జిహెచ్ఎంసీ కమిషనరు జిల్లా కలెక్టర్ వెళ్ళి అక్కడ పరిశీలన చేసి ఆ బిల్డింగ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా వెళ్ళినారా? మేము వెళ్ళలేదు, ప్రభుత్వము వాళ్ళు వచ్చారు. తర్వాత ఆ ఇష్యూని తీసుకొని ప్రజల్ని భయభ్రాంతులు చేయాలి, దాని ద్వారా పబ్బం గడుపుకోవాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి హైడ్రా మీద అని చెప్పి కొంతమంది నాయకులు హైడ్రా బిఎస్ మక్తాకు నోటీసులు ఇచ్చింది, ఎంఎస్ మక్తాకు నోటీసులు ఇచ్చింది అని చెప్పి ప్రజలు రెచ్చగొట్టి అక్కడ పెయిడ్ వాళ్ళని అక్కడ మీరు చూస్తే టీవీలో కొంత మీడియాలలో చూస్తే పెయిడ్ వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లెకార్డ్స్ని బట్టి మక్తాలో మనకు ఇల్లు పోతున్నాయి అవి పోతున్నాయి ఒక డ్రామా చేశారు. కానీ ఆ డ్రామాని కూడా ఎంబడే రంగనాథ్ గారు అదే స్పాట్కి వచ్చి ఇది తప్పుడు ప్రచారం చేస్తారు కొంతమంది, వారి మీద చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాము. ఎక్కడ మక్తా కానీ బిఎస్ మక్తా కానీ ఎక్కడ కూడా హైడ్రాకు సంబంధం లేదు, హైడ్రాకు దీనివల్ల మాకు కంప్లైంట్ లేవు ఏం లేదని చెప్పి వారు గంటాపదంగా చెప్పిపోయారు. అదే చూస్తున్నాం, ప్రతిపక్షాలు మంచిని మంచి అనండి, చెడుని చెడండి. ఎక్కడ నిజంగా పేదవాళ్ళకి జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, తప్పు లేదు. కానీ రాని దాన్ని కూడా మీరు ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి ఇతర ప్రజలని వాళ్ళని పాపము ఇళ్లలో కూర్చున్న వాళ్ళని నిజంగానే మాకు హైడ్రా పలగొడుతుందేమని వాళ్ళు భయభ్రాంతులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కరే రంగనాథ్ గారికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ అంత తర్వాత మీరే రంగనాథ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో మీకు రంగనాథ్ గారికి కావచ్చు, అంటే మొన్న కేటీఆర్ గారు అన్నట్టు వాళ్ళిద్దరికి ఏదో లావాదేవీలు ఉన్నాయి, ఇక్కడ ఆయన కన్ను పడితే ఆయన కబ్జా చేస్తాడు, దాన్ని చేస్తాడు అన్నట్టు అట్లేమన్నా ఉన్నాయా? అంటే అంతగానో లేదు. కారణం హార్నెస్ట్ ఆఫీసర్ అయిన రంగనాథ్ గారు ఆయనకు ప్రభుత్వం ఏదైతే పని అప్పచెప్పిందో ఆ పని చేయడానికి ఆయన కంకణం కట్టుకో ఉన్నారు. ఇవాళ కబ్జాకారుల గుండెల్లో దడ పుట్టించాడు రియల్ ఎస్టేట్ మాఫియా. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గరనే 10,000 కోట్లు, 5,000 కోట్లు, 4,000 కోట్లు ఇట్లా ఉంటే రియల్ ఎస్టేట్ మాఫియా రేపు ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయిలోకి పోతుంది. ఎందుకంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తారతమ్యం సమాజంలో పెరిగితే అది సమాజానికి మంచిది కాదు. ఈ భూమి అనేది అందరి సొత్తు, ఈ భూమి అనేది అందరి గుప్పిట్లో ఉండాలి. వందల వేల ఎకరాలు కొంతమంది గుప్పిట్లోనే ఉంటే లేనివాడు ఎక్కడ పోవాలి? అందుకోసమే ఇలాంటి ప్రభుత్వంకు తిరిగి వచ్చిన ఆస్తిని హాస్పిటల్ కట్టడము, లేకుంటే విద్యా సంస్థలు కట్టడము, లేకుంటే కోర్ ఏరియాలో ఇప్పుడు కొత్తగా మీకు ఇందిరమ్మ ఇల్లు పథకం వచ్చింది. 6 లక్షలు కడితే
ప్రభుత్వము ఎల్ఐజి స్కీమ్లో, ఎంఐజి స్కీమ్లో మీకు మీ నివాస ప్రాంతంలో చుట్టుపక్కలలోనే కోర్ ఏరియాలో అంటే 1,00,000, 3,00,000, 2,00,000 ఉన్న గజం జాగాలో కూడా పేదవాళ్ళకు నివసించడానికి ఒక మంచి ఇందిరమ్మ ఇల్లు కట్టియబోతా ఉంది. ఇలాంటి తీసుకున్న ల్యాండ్లని అవసరం ఉంటే మళ్ళా ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు కాబట్టి ఇక్కడ పేదవాళ్ళకి మళ్ళీ ఒక ఇల్లు కట్టియాలనేది ఒక మంచి పథకం. దాన్ని కూడా ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా మేము ఫ్రీగా ఇచ్చినాం ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్, రేవంత్ రెడ్డి వచ్చి 6 లక్షలు తీసుకుంటున్నాడు. మీరు ఫ్రీగా ఎక్కడ ఇచ్చినారు? 1 కోటి 2 కోట్ల ఎకరం ఉన్న దగ్గర సిటీకి 30-40 కిలోమీటర్ దూరంలో కట్టారు. ప్రజలు రావడం పోవడానికి చాలా ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్ ఏరియాలో ప్రజలు నివసిస్తున్న మాకు జూబ్లీహిల్స్లో కడతా ఉన్నారు. ఖైరతాబాద్ దానం నాగేందర్ సార్ ఏరియాలో జూబ్లీహిల్స్లో కడతా ఉన్నారు. ఎక్కడైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారో, ఎక్కడైతే సినిమా యాక్టర్లు ఉంటారో, ఎక్కడైతే పెద్ద పెద్ద బడాబాబులు ఉంటారో అక్కడ కూడా సామాన్యులు నివసించడానికి ఇందిరమ్మ పథకం ద్వారా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు నివసించాలి. ఇది హైదరాబాద్ ఒక్కరి సొత్తు కాదు, డబ్బున్న వారి సొత్తు కాదు, ఇది ధనవంతుల సొత్తు కాదు, హైదరాబాద్ అందరిది. కుల మత ప్రాంతాలు అందరూ కూడా హైదరాబాద్లో నిలపాలని చెప్పి సిటీలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా ఇందిరమ్మ ఇండ్లు 6 లక్షల రూపాయలు ప్రభుత్వము, 6 లక్షలు ఏమో బెనిఫిషరీస్టు, 5 లక్షలు ప్రభుత్వము, స్థలం మాత్రం గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తూ ఉంది. తర్వాత ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంది. మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లోన్కు వెళ్ళడానికి కూడా సౌకర్యం ఇస్తుంది. కాబట్టి ఎవరన్నా 6 లక్షలు కట్టుకునే స్థితిలో మధ్యతరగతి వారు ఉంటే వాళ్ళకు కూడా క్యూర్ ఏరియాలో ఇల్లు కట్టియాలని రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి ఒక మంచి నిర్ణయం, దాన్ని కూడా వీళ్ళు డబ్బులు తీసుకొని చేస్తున్నారు కదా అంటారు. ప్రజలకు ఉపయోగపడేది 100%. రేపు బోనాల కల్లా ప్రతి లబ్ధిదారుడు ఇళ్లకు పోబోతున్నారు. కేవలం జిహెచ్ఎం సెలక్షన్ దృష్టికొని పేపర్ ప్రకటనలు అండ్ హోల్డింగ్ ప్రకటనలు ఇవి మాత్రమే అనుకోవచ్చా? లేదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికలకి ఈ అభివృద్ధికి ముడిపెట్టదు. ఇది సంక్షేమం అనేది రెగ్యులర్ ప్రాసెస్. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఒక ఇందిరమ్మ నినాదమే కూడు గూడు నీడ. ఇందిరమ్మ నినాదమే. ఆ నినాదానికి ఎప్పటికి కూడా అన్ని పార్టీలు ఆచరించినా ఆచరించకపోయినా కాంగ్రెస్ పార్టీ ఆచరిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా కోర్ ఏరియాలో కూడా పేదవాళ్ళు హైదరాబాద్కి దూరం కావద్దు, హైదరాబాద్లోనే వాళ్ళు నివసించాలి. మన ఇంట్లో పనిచేయడానికి పేదవాళ్ళు కావాలి, కానీ మన ఇంటి పక్కన వాళ్ళకి నివాసం అంటే వద్దా? ఇదే బీఆర్ఎస్ పాలసీ. 40 కిలోమీటర్ 50 కిలోమీటర్ చుట్టుపక్కల కట్టి ఇచ్చినా కూడా ప్రజలు అక్కడ నివసించలేకపోతా ఉన్నారు. వాళ్ళకు జీవనోపాధి ఒక దగ్గర, వాళ్ళ నివాసం ఒక దగ్గర. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు నివాస స్థలాలలోనే వాళ్ళ పని దగ్గరనే వాళ్ళకు కూడా నివాసం ఉండాలని ఒక మంచి నిర్ణయం. చాలామంది ఇవాళ ఈ సేవలలో అప్లై చేసుకుంటున్నారు. ఇంకోటి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా, ఈ 10,000 రూపాయలు మళ్ళీ రాని వాళ్ళకి రిఫండబుల్ ఉంది. కొంతమంది అంటున్నారు ఈ 10,000 రూపాయలు తీసుకుంటున్నాడు, 10 లక్షల మంది జమ చేస్తారు, 1000 కోట్లు జమ అవుతుంది, ఈ 1000 కోట్లు స్కామ్ అయిపోతుంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులారా, బీజేపీ నాయకులారా మీకు తెలియజేస్తా ఉన్నాము, ప్రజల్ని మభ్యపెట్టకండి. ఒక మంచి పథకంలో వారికి దారి చూపెట్టండి. ఏదైతే 10,000 కడతారో లాటరీ ద్వారా రాకపోతే మళ్ళీ వాళ్ళకి రిఫండబుల్ వస్తుంది. ఇది రేవంత్ రెడ్డి గారి మాట, కాంగ్రెస్ పార్టీ మాట. ఓకే అన్న. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే దానం నాగేందర్ గారు కేసీఆర్ని పొగడడం చూసుకున్నట్టయితే, ఎందుకంటే దానం అనుచరులో మీరు ముఖ్యులు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ కండువ, గులాబీ కండువ కప్పుకునే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? అట్లేం లేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చాలామంది దేవుళ్ళలాగా ప్రతి గుండెల్లో పెట్టుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇట్లా మంచి జలయజ్ఞం కానివ్వండి, ఇట్లా మంచి కార్యక్రమాలు తీసుకోకపోవడంతో ఇప్పటి కూడా వారు చనిపోయినాక ఇన్ని సంవత్సరాలు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా, చిరంజీవిగా వాళ్ళు ఉన్నారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ స్టైల్ ఆఫ్ పనిలో కొన్ని పనులు చేశాడు. తర్వాత మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన స్టైల్ ఆఫ్లో ఆయన కూడా నేను చేసిన దేవుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయనకు ఉన్న పీరియడ్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆయన స్టైల్ ఆఫ్ వేలో ఆయన పోతున్నాడు. కాబట్టి ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్క రకంగా ఉందని చెప్పి వారు కేసీఆర్ గారి గురించి, మన రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు. వీళ్ళిద్దరి కలయికనే రేవంత్ రెడ్డి గారు. ఓకే, వీరిద్దరి కలయికనే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ 2 లక్షలు మన రాజశేఖర రెడ్డి గారు ఇస్తే మన రేవంత్ రెడ్డి గారు 10 లక్షలు చేశారు.
ఆయన రేషన్ కార్డులు ఇచ్చి చాలామందికి ఆరోగ్యశ్రీ పథకంలో చేస్తే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేని వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లక్షలాది మందికి రేషన్ కార్డు ఇచ్చారు. రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ప్రతి ఒక్క కుటుంబంలో 4,000, 5,000, 3,000 రూపాయలు మిగిలేటట్టు సన్న బియ్యం ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. వద్దన్నా కాదన్నా ప్రతి ఇంట్లో 1,000-2,000 రూపాయలు బస్సు ద్వారా మహిళలు బస్సు ప్రయాణం చేయడము, విద్యార్థులు బస్సు ప్రయాణం చేయడం, ఏదైనా పని మీద రోజు మహిళలు పొయ్యొస్తుంటే ఈ విధంగా ప్రజలకు కావాల్సిన సంక్షేమం అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు క్యూర్ ఏరియాలో 528 SFTతోని మంచి హై క్లాస్ బిల్డింగ్ అపార్ట్మెంట్లు కట్టబోతా ఉన్నారు. ఇలా తీసుకుంటే పోతే ఈయన స్టైల్ ఆఫ్ వేరే ఉంది. అదే చెప్పాడు. చాలా మంది సోషల్ మీడియాలో కేవలం కేసీఆర్ గురించి మాట్లాడిందే పెట్టారు తప్ప మొత్తం ఎపిసోడ్ ఇల్లే. ఎవరైనా తెలియకపోతే ఎపిసోడ్ ఉంది ఛానల్లో, ఎపిసోడ్ వినండి. అంతేగాని ఇక్కడ కేసీఆర్ని కావచ్చు మళ్ళీ మంచి అన్న ఎవరు చేసినా మంచి ఎవరైనా మంచి చేయాలని అనుకుంటారు. తర్వాత నిర్ణయం వాళ్ళు చేసిన తర్వాత నిర్ణయం కరెక్టా రాంగా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేనా? కాబట్టి కేసీఆర్ గారు చేసింది మంచి అనేది మీరు కూడా సడన్ గా చూసి ఏమన్నా భయపడ్డారా? ఏంది దానం గారు ఇట్లా మాట్లాడుతున్నారు? లేదు ఎప్పుడు కూడా దానం గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఎవరిని మెప్పు పొందడానికో ఏదో కాదు. ఎందుకంటే 1 కాదు 2 కాదు 6 సార్లు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అండ్ హైదరాబాద్ లో నేను అనుకుంటా అన్ని సార్లు గెలిచిన ఎమ్మెల్యే, కంటిన్యూషన్ గెలిచిన ఎమ్మెల్యే అయితే ఎవరు లేరు. ఇక వారి ఆలోచన కానీ వారి ఎక్స్పీరియన్స్ ముంగట అందరు కూడా చాలా తక్కువనే. వారి ఎక్స్పీరియన్స్ను కూడా మీ ద్వారా కోరుకుంటున్న ప్రభుత్వం హైదరాబాదులో రాబోయే GHMCలో ఇలాంటి సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకొని పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి, డివిజన్లలో ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి, పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఇస్తున్న ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు గడప గడపకు ఎట్లా తీసుకుపోవాలనే దానిలో దానం నాగేంద్రన్న గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటి ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వారిని గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ స్ట్రెంథెన్ చేయడానికి వీళ్ళ ఉపయోగాన్ని ప్రభుత్వం తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు వీరి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి కార్పొరేటర్గా మీ మీద ఈ మధ్యకాలంలో కొంతవరకు మాట్లాడుకుంటున్నారు. 5 రూపాయలు తీసుకుంటాడు, 10 రూపాయలు తీసుకుంటాడు, 50 రూపాయలు తీసుకుంటాడు, 100 రూపాయలు తీసుకుంటారు అని. అంటే కార్పొరేటర్లు నిజంగా ఇట్లా వసూలు చేస్తారా? మరి తోపుడు బండ్ల మీద కావచ్చు, అక్కడ ఇక్కడ రేషన్ కార్డులు ఇప్పిస్తామని కావచ్చు, ఇది జరిగే పనేనా? ఇది ప్రచారం మనల్ని ఎదుర్కోలేక ఇవన్నీ ప్రచారాలు చేస్తారు. ప్రజలు రేపు ఎలక్షన్లకు పోవాలి, మేము ఏం తప్పు చేసినా ప్రజలు మాకు శిక్ష చేస్తారు. మంచి చేస్తే మమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు, ఇలాంటి చిల్లర కార్యక్రమాలు చేస్తే ఇంటికి పంపిస్తారు. ఇది ఎందుకంటే ఈ ఆరోపణలు మా డివిజన్ ప్రజలకి మీదనే వదిలేస్తున్నా. నేనేంది, నా ప్రవర్తన ఏంది, నేను మీతో ఎట్లా ఉంటా అనేది నా ప్రజలకు, నా డివిజన్ ప్రజలకు చెప్పుకోగలుగుతా తప్ప ఎవరో చేసిన దానికి నేను ఇచ్చేయాల్సిన అవసరం నాకు లేదని నేను అనుకుంటున్నాను. వేరే కార్పొరేటర్లు అయినా నిజంగా ఇట్లా చేస్తారా? లేదు, అంత మీడియా ఉంది, అంత ఉంది. ఎవరు కూడా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు వచ్చింది, ఆ స్వతంత్రం ఉంది. ప్రతి ఒక్కరు ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే అంటేనో కార్పొరేటర్ అంటేనో కొంచెం భయమో రెస్పెక్టో ఏదో ఉండే. ఇవాళ ప్రజలకు ప్రతి ఒక్కరిని ప్రశ్నించే శక్తి ఉంది, మీడియా ఆ విధంగా కూడా ఉంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి చిన్న చిన్న తప్పులు చేయాలి, చిల్లర రాజకీయాలు చేయాలనేది ఏ కార్పొరేటర్ అనుకోడు, ఏ లీడర్ కూడా అనుకోడు. ఖాళీ కొంతమంది పడని వాళ్ళు ఇట్లా చేస్తే వాళ్ళకి మైనస్ అయితే తప్ప మాకు ఏ మాత్రం డ్యామేజ్ లేదు. ఎందుకంటే మా మనస్సాక్షికి తెలుసు, మా మనసుకు తెలుసు, దీనికన్నా పెద్ద ఆత్మ పరిశీలన లేదు. కాబట్టి తెలుసో తెలియకనో ఎవరో నా మీద చేశారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. లేదంటే మీరు ఎక్కడెక్కడైతే అభియోగాలు అంటున్నారో అక్కడ పోయి మీరు ఎంక్వైరీ చేసుకొని నిజమేంది అబద్ధమేంది తెలుసుకోండి. అదే ఇప్పుడు అంత కష్టపడి ఇప్పుడు ఈక్వల్ టు హైదరాబాద్లో కార్పొరేటర్ అంటే ఊర్లలో ఒక ఎమ్మెల్యే స్థాయి, అంత జనాలు ఉంటారు, అంతమంది జనాలకు ఒక రెస్పాన్సిబిలిటీ. అంతేగాని 10 రూపాయలు 50 రూపాయలు ఇట్లా మరి ఈ విధంగా చేయడం ఏంది? చేసి ఒకటేసారి పెద్దదన్న చేసిపో అనుకుంటారు కానీ మరి ఇంత చిన్న చిన్న దానికైతే మీడియా ఎవరైతే చేశారో వాళ్ళు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేనేంది కొంచెం ప్రజలలో తెలుసుకోవాలి, లేకుంటే వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటది. మాకేం కాదు, రేపు ప్రజలలో పోతాం, మేము తప్పు చేస్తే శిక్షించబడతాం, తప్పు చేయకపోతే వాళ్ళే మమ్మల్ని నెత్తి మీద పోగొడతారు. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తారు.
ఒక నాయకుడిని గమనించే స్థాయిలో ప్రజలకు ఎడ్యుకేటెడ్ ఉంది. రోజు పేపర్లు చూస్తారు, టీవీలు చూస్తారు, సోషల్ మీడియా ఉంది. కాబట్టి ఇలాంటి పుకార్లు ప్రజలు నమ్మరు. అలాంటి పసలేని ఇలాంటి ఆరోపణలు చేసి వాళ్ళు పలచన కావద్దు. నిజంగా ఉంటే నిర్భయంగా పబ్లిష్ చేయండి, దాంట్లో ఏం తప్పులేదు. తప్పనండి, ఒప్పండి. కానీ ఇట్లా చిన్న చేసి మీ క్రెడిబిలిటీని మాత్రం పోగొట్టుకోకండి. ఓకేనా. సో మీ సోమాజిగూడ డివిజన్ జంజీలు ఏ విధంగా ఉన్నారని, ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఒక విద్యాశాఖ మంత్రిని కూడా రాజీనామా చేయించేంత వరకు ఈరోజు యూత్ కూడా ఎదగడం అనేది జరిగింది. ఈవెన్ పాలిటిక్స్ ఎన్ని రోజులు యూత్ పట్టించుకోరని చెప్పేసి ఒక అపోహ ఉండేది. ఇప్పుడు యూత్ కూడా ప్రతి ఒక్కరు పాలిటిక్స్ పట్టించుకుంటేనే మనం ప్రశ్నిస్తాం అనే కాడికి రావడం అనేది జరిగింది. సో జంజీ ఉద్యమం గురించి ఏం చెప్తారు ఒకవేళ చెప్పాలంటే? ఇప్పుడు మనకు ప్రపంచంలోనే అత్యధిక యూత్ ఉన్న దేశం భారతదేశం. 60-65% యూత్. ఏ దేశానికి అంత శక్తి లేదు, భారతదేశానికి ఆ శక్తి ఉంది. అలాంటి విద్యార్థులు మంచి భవిష్యత్తు గురించి ఇష్టపడి చదివి ఎగ్జామ్స్ టైంకి వాళ్ళు ఎగ్జామ్ రాసే టైంలో ఇలాంటి పేపర్ లీక్లు ఈ ఒక్కసారి కాలేదు, గత 15-20 సంవత్సరాల నుంచి ఎగ్జామ్ టైంలో 10th కానీ ఇంకా ఇంటర్మీడియట్ కానీ ఏదో ఒక పరీక్ష, ఈ ఎగ్జామే కాకుండా వాళ్ళు ఏదన్నా పోటీ పరీక్షలకు పోయినా కూడా లీక్లు అవుతూ ఉన్నాయి. వాళ్ళు డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు మేము ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్ పోయే వరకు లీక్ అయితే మళ్ళీ 2 నెలల తర్వాత మేము అవుతుంది. ఇవి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకు ఎక్కడ లేని ఒక కసి వచ్చింది. దాంతో ఈ జెన్జీ ఉద్యమము ఏదైతే యూత్ని ఐకాన్ అంతా ఒకటిగా అయ్యి ఏదైతే పార్టీలు చేయలేని కార్యక్రమాలు స్వతంత్రంగా ఒక యువత ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకొని జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేసి 30 రోజులు నిరాహార దీక్ష చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాళ్ళలో ఉన్న ఆక్రోశం, మేము 30 రోజులు ప్రాణాలను తెగించి మేము ఇక్కడ పోరాడితే మా మీద ఇన్ని నిర్బంధాలు పెట్టి మమ్మల్ని రానియకుండా, మాకు నీళ్లు రాకుండా, మాకు భోజనాలు రాకుండా, మా మీద కేసులు పెట్టకుండా ఇంత చేస్తుంది కానీ మమ్మల్ని చర్చలకు పిలవకుండా, ఒక మంత్రి వచ్చి మాట్లాడకుండా నిర్భయాన్ని మమ్మల్ని నిర్బంధం చేశారని చెప్పి పార్లమెంట్ సెషన్ ఉండడంతో వాళ్ళు చలో పార్లమెంట్ అని యూత్ అంతా మొదలైంది అనుకోవచ్చా? ఒక ఏమంటారు రాజకీయాలు ఒక అంతే కదా. ఇప్పుడు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఇక ప్రతి ఒక్కరు ఇక మనము సాధించవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆ పట్టుదల వస్తుంది. ఇది దేశ రాజకీయాల్ని మలుపు తిప్పే ఒక పోరాటం కాబట్టి ఇక యువతతోని ఎవరు పెట్టుకున్నా ఒక భయం అయిపోయి ప్రతి రాజకీయ పార్టీకి యువతను కూడా మనం కన్సిడర్లోకి తీసుకోవాలి. వాళ్ళ ఆలోచన పరంగా మన ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు ఉండాలని చెప్పి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కానీ అధికారంలో ఉన్న పక్షాలు కానీ యువత మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. ఈ జంజీ ఉద్యమం విజయంతో ప్రతి పార్టీ కూడా యువతను పట్టించుకునే స్థాయిలోకి వచ్చేసింది. ఓకే. అండ్ రాబోయే ఆదివారం బోనాలు మీ ఏరియాలో ఏ విధంగా జరగబోతుంది అనుకో? ఇప్పుడు మా డివిజన్లో దాదాపు 25 గుళ్ళు పెద్దయి చిన్నవి. రేవంత్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం లాగే బోనాల చెక్కులు కూడా ఈసారి తొందరగానే, ఇంతకుముందు ఉన్నప్పుడు పండుగకు 2 రోజుల ముందు వస్తుండే, 15 రోజుల ముందే చెక్కులు రావడం జరిగింది. ఆ చెక్కులు తీసుకుపోవడంతో దేవాలయ కమిటీ వాళ్ళు కూడా ఆ చెక్కుకు ఇంకా కొన్ని డబ్బులు వేసుకొని చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడము, ధూపదీప నైవేద్యాలు పెయింట్స్ వేసుకోవడం, ఆదివారం సర్వాంగ శుద్ధనగా దేవాలయం తీర్చిదిద్దారు. మా వంతు కూడా చుట్టుపక్కల పరిసరాలు చెత్తా చెదారం లేకుండా స్ట్రీట్ లైట్లు వెలిగే విధంగా, మురుగునీళ్ళు పారకుండా, భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొన్న ఆదివారం దానం నాగేందర్ అన్న గారు వాళ్ళ ఆఫీస్లో కాన్ఫరెన్స్కి సంబంధించిన ముఖ్య నాయకులను పిలిచి దేవాలయ చుట్టుపక్కల కూడా పరిసరాలు శుభ్రంగా పెట్టండి, భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండండి, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, వాటర్ వర్క్స్ వాళ్ళు కంబైన్డ్గా ఉండి భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని కోరారు. మేము కూడా ఇప్పుడే ఇంతకుముందు కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగి వచ్చాం జిహెచ్ఎంసీ వారితోనే. తప్పకుండా ఈ బోనాల వరకు కూడా ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని మా యొక్క ప్రయత్నం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది వనం శ్రీనివాస్ యాదవ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.